ఈ నెల 28వ తేదీన చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో జరగబోయే ముఖ్యమంత్రి ప్రోగ్రాంకి తెదేపా కార్యకర్తలందరూ తరలి రావాలని ఎమ్మెల్యే కిమిడి కల్లా వెంకట్రావు పిలుపునిచ్చారు. చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మన నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చీపురుపల్లిలో ప్రధాన సమస్యలైన ఆర్ఈసీఎస్, తోటపల్లి సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. అలాగే మార్చి 4వ తేదీన విజయనగరంలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఈ సమస్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, మాజీ విప్ గద్దె బాబురావు, తెదేపా నాయకులు రౌతు కామనాయుడు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, సారిపాక సురేష్, వెన్నె సన్యాసినాయుడు, తాడ్డి సన్యాసినాయుడు, తాడ్డి చందు, దాసరి శివప్రసాద్, గవిడి నాగరాజు, ఎస్వీఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక మీటింగ్ ఆయన పెట్టారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కలెక్టర్, ఎస్పీని పిలిచి అప్పటికే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక 5-6 జిల్లాలు అయ్యాయి. మన జిల్లాకి మార్చి 4వ తేదీని పెట్టారు. విజయనగరం పార్లమెంటు, శ్రీకాకుళం పార్లమెంటు మార్చి 4వ తేదీ. దానికి ఇవన్నీ తయారు చేసి మేము కలెక్టర్ గారు మమ్మల్ని అందరిని అడగడం జరిగింది. కాన్స్టిట్యున్సీలు ఉండే ప్రాబ్లమ్స్ రేపు ఆయన ముందు తెచ్చినవి కానీ అక్కడికి వెళ్ళి ఇచ్చినవి కానీ, ఫస్ట్ ఏమో మనం ఆర్సీఎస్ పెడుతున్నాం, రెండోదేమో వెటనరీ కాలేజీలో ఆ బిల్డింగ్స్ అవి వచ్చి పరిపూర్ణంగా అది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే 88 కోట్లు నాబార్డులో వాడేసి 18 కోట్లు రిలీజ్ చేసి మిగతా 70 కోట్లు డైవర్ట్ చేస్తాడు, మరొక పనికి వాడేశాడు. మరే బ్యాంకు రెండోసారి ఇవ్వదు కదా దీని మీద. అది సమస్య. బ్యాంక్ వాడు ఇస్తే మనం 10 పైసలు కడితే ఆడు 80 కోట్లకి ఒక 100 కోట్లు 180 కోట్లు 1,80,00,000 కడితే మిగతాది అడిచ్చేస్తాడు. 10% కడితే ఆ కట్టింది దీని పేరును వాడింది ఆడు ఇంకో దీనికి పట్టుకుంటాడు. ఇప్పుడు దాని మీద ఎవరిలో ఏమన్నా ఆడిచ్చాడు కదా, మళ్ళీ ఎవడు ఇవ్వాలా? ఇప్పుడు ప్రభుత్వం ఓన్ ఫండ్స్ ఎక్కడైనా ఒక 100-150 చూస్తే కానీ మంద అవ్వదు. ఆడికి తీర్చాలా, మళ్ళీ ప్రత్యేకంగా ఇది కట్టాలా. ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకా విన్యాసాలు. ఇవి జనంకి తెలియాలి. అందుకు దాని గురించి కూడా చెప్పాలన్నది అందులో కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇక్కడ కూడా రేపు ఆయన దృష్టికి తెస్తాం ఒక వినతి పత్రం. అలాగే మనకేంటంటే ఖరీఫ్కి నీరు రావాలని అంటే సిల్ట్ తీయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు తీయలేదు. దానివల్ల మామూలు అరకొర నిధులు చావటం లేదని చెప్పి 21 కోటికి మొత్తం తోటపిల్ల ఆనకట్టు మొత్తం మీద 21 కోటికి ఒక ఎస్టిమేషన్ తయారు చేశారు. దాన్ని మొన్న ఇరిగేషన్ మీటింగు డిస్ట్రిక్ట్లో జరిగేటప్పుడు 15 రోజుల క్రితం అసెంబ్లీ ముందు చర్చించాం. ముందు ఆ సిల్ట్ తీస్తే మనకి ఉన్నకాడికి కాలువలు ఉన్న దగ్గరికి పంట పూర్తిగా 2-2.5 లక్షల ఎకరాల వరకు పండేస్తుంది. కాబట్టి కలెక్టర్ గారికి ఆ రోజున అందరం రెజల్యూషన్ పాస్ చేసి ఇచ్చాం. ఇప్పుడు కూడా 21 కోటిని ఇవ్వాలనేది మొన్న పర్సనల్గా నేను సీఎం గారితో కూడా లాస్ట్ సాటర్డే మాట్లాడాను. మన ఆర్డీఓ ఆవిడ క్యాన్సర్ వచ్చింది, ఎవరినైనా కొత్త వాళ్ళని వేయండి అన్నాం. వేశారు. అప్పుడు కూడా 21 కోటి చాలా అవసరం ఉంది అని ఆయనతో మాట్లాడడం జరిగింది. అందువల్ల అదొకటి మనం తొందరగా తెచ్చుకుంటే ముందు మనకి పంట వస్తుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్తాం. అక్కడ కూడా స్పెసిఫిక్గా అదే మీటింగ్ పెట్టారు కాబట్టి ఇలా 10 మందిమే కూర్చుంటాం. అక్కడ ఇవన్నీ విపులంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రేపు ఏంటంటే ఆ విధంగా అక్కడ జరుగుతుంది. ప్రజావేదిక ఒకటి, కార్యకర్తలది ఒకటి. ఈ ప్రజావేదిక తర్వాత కార్యకర్తల మీటింగ్ చేసుకుంటూ వస్తాం. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత, ఇంచుమించు 20 మాసాల తర్వాత మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీరు, మేము, మొత్తం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆ సభను జయప్రదం చేయాలని ప్రజావేదిక దగ్గరికి అందరినీ రమ్మని ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.